అయితే మాకు 200 కానించి మాకు అలాగా చంద్రబాబు గారు మాకు 2000 చేశారు. ఇంకా ఇలాగే ఇంకా ఆయన ఇచ్చిన ఆధారం మాకు జీవపానం సరిపోతుంది. అలాగే ఎలక్షన్ వచ్చేటప్పటికి 3000 ఇస్తానన్నారు. 3000 ఇద్దరులో ఎవరు వచ్చినా మాకు ఇస్తానన్నారు. అయితే మాకు మా జగన్ గారు వచ్చాక 4 ట్రిప్పుల కింద 250 పెంచారు. అదే చంద్రబాబు గారు అయితే మాకు 3000 కరెక్ట్గా ఇచ్చేస్తారు. అయితే మేము పేదోళ్ళం కాబట్టి మాకు పెళ్లి కానుక అన్నారు, అయ్యన్నారు. మేము ఇళ్ళ మీద అప్పు తెచ్చుకుని పెళ్లి కానుకలు ఇస్తారని ఆశతో మేము బిడ్డల మీద బిడ్డకు ఏదో ఒక వివాహాలు చేసాము. ఆ వివాహాలు చేసిన పాపానికి మాకు అప్పులు బాలైపోయి మేము ఈ స్థితిలో ఉన్నాము. పేదోళ్ళు మేము ధనికులమై ఉన్నాము. మమ్మల్ని లేవనెత్తి వాళ్ళు ఎవరు లేరు. మాకు దయచేసి మీరు ఈ పెన్షన్ల గురించి చంద్రబాబు గారి మీద మీరు బుద్ధ జల్లొద్దు. లేనిపోని అన్నీ ఎడుతున్నారు. అందరూ సమానమైన వాళ్ళు అంటున్నారు. మీరేమీ వివేరుగా ఆయన మీద ఎట్టేస్తున్నారు. న్యాయం కాదు మీకు. అందరూ సమానమే. మీరు ఆయన సమానం, మీరు సమానం. అయితే లేని ఆయన మీద ఎట్టొద్దు. సమానంగా మేము అందరినీ చూసుకుంటాం. కానీ ఏంటంటే ఇలాంటి మాటలు వినేటప్పటికి మీ మీద మాకు కోపం వచ్చేస్తుంది. అలాంటి స్థితి రాకోకుండా మా దరిద్రత పోగొడతానన్నారు, పోగొట్టలేదు. మా బ్రతుకులు ఇంక ఇలాగే ఉంటున్నాయి. దయచేసి మాకు చంద్రబాబు గారు రావాలి. పెన్షన్ల గురించి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నాయకులు మరి గత ప్రభుత్వం మీద లేనిపోని బురద జల్లుతూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వం నుంచి మరి పెన్షన్ నేను దగ్గర లేదంటే 17 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. ముందు ముఖ్యంగా రామారావు గారు ఎట్టింది 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. 30 రూపాయల పెన్షన్ మరలా 70,000 రూపాయలు పెన్షన్ చేశారు. 70 రూపాయల పెన్షన్ చంద్రబాబు గారు ఇచ్చారు 200 చేశారు. 200 చేసిన పెన్షన్ ఆ మహానుభావుడు 1000 రూపాయలు పెన్షన్ చేశారు. మాలాంటి భర్త లేని వాళ్ళు తినటానికే మరి ఆదరణ కలిగించారు. ఆ 1000 రూపాయల పెన్షన్ మరలా 2,000 రూపాయలు ఆ మహానుభావుడే చేశాడు. చేసిన తర్వాత మరలా ప్రభుత్వం వస్తూ ఉంది. ప్రభుత్వం మారుతున్నప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆయన అన్నారు. ఇప్పుడు వచ్చిన పాలనలో జగన్ గారు అన్నారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న ఆయన 2,200 రూపాయలు ఒకటి 200 రూపాయలు ఒకటి అలాగే 4 సంవత్సరాలకే 3,000 అడిగి చేశాడు. 4.5 సంవత్సరాలకు కూడా 3,000 రూపాయలు ఇస్తే మేము కొంత తినడానికి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఆయన చేసింది ఏంటంటే మాట ఒకటి ఇచ్చాడు, మడం ఒకటి తిప్పాడు. నేను మడం తిప్పను మాట మాటను అని చెప్పిన వ్యక్తి అనేక రకాలుగా మనుషులను ఇబ్బందికి గురి చేశాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేక పథకాల సంస్థలు జరిగాయి. మరి చనిపోయిన వారుంటే చంద్రాన భీమని 5,000 రూపాయలు మరి మట్టి ఖర్చుకొని ఇచ్చి తమాము దిక్కులేని వాళ్ళు ఆ 5,000 రూపాయలతో మరి మట్టి ఖర్చేసిన ఆ రోజు సమాధికి పూడ్చుకునేవారు. తర్వాత 15 రోజులకి ఆ డబ్బులు పడి మరి 2 దత్త అయితే మామూలు చనిపోతామైతే 2 లక్షలు పడేది. తర్వాత యాక్సిడెంట్ అయితేనేమో 5 లక్షల రూపాయలు చంద్రాన భీమ జరిగింది. అలాగే అనేక రకాలుగా ప్రజలను ఆదుకున్నారు. పెండుకోనికని చంద్రాన భీమా అని ఎస్సీ కార్పొరేషన్ లోన్లని ప్రజల్ని అనేక రకాలు ఆదుకున్నారు. కానీ ఈయన కూడా ఇలాగే చేస్తానని చెప్పి ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టి ప్రజలను చాలా ఇబ్బంది గురి చేశాడు. 14,000 రూపాయలు అమ్మఒడి అన్నాడు. 18,000 రూపాయలు ఏమో 45 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తానన్నారు. కానీ 14,000 రూపాయలు బిడ్డలకి వేస్తుంది ఒకరికే అందరికి ఉంటే వేస్తానని కానీ ఒకరికే వేశారు. ఫస్ట్ కూడా 15,000 వేసాడు, తర్వాత 13,000 వేసాడు, తర్వాత 9,000 వేసాడు. కొంతమందికి అయితే ముట్టలేదు. ఈ రకంగా చేసుకుంటూ వచ్చి ఈ పాలనలో కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు చాలా మంచి జరుగుతుంది. ఆయనత్వమే మాకు జేయం. ఈ పాలన మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కొంటా సిద్ధంగా ఉన్నాం. మాకు మాత్రం ప్రభుత్వం అన్యాయమే చేసింది. న్యాయకరమైన ప్రభుత్వం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో అసలు మాకు ఏది కూడా న్యాయం జరగలేదు. ఎక్కడ చూసినా కొరతలే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా మరి పరిస్థితులు బాగాలేదు. ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. వేడి బ్యాచ్లు, మత్తు పదార్థాలు, గంజాయిలు రకరకాలుగా మనుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించడానికే మాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకున్నాం. మా పెన్షన్లకు చాలా అన్యాయమే జరిగింది. ఈ అన్యాయమేమో
చాలా రకాలుగా ఎదుర్కొన్నాం. కానీ ఇటువంటి పాలన మేము ఎప్పుడు చూడలేదు. కానీ వినలో నాకు ఇంత వయసు వచ్చినా ఇలాంటి పరిపాలన నేను చూడలేదు. ఈ పరిపాలన ఒక జగన్ పరిపాలన తరిమి కొట్టాలి, చంద్రబాబు పరిపాలన రావాలని కోరుకుంటున్నాం. ఇదేం ప్రభుత్వం అండి అసలు? అసలు ఏంటి పరిపాలన ఏంటి? ఈ దౌర్భాగ్యపు పరిపాలన అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాతే మేము ఎప్పుడూ కూడా చూడలేదండి ఇలాంటి పనికిమాలిన పరిపాలన. ఏమండి జగన్ గారు, మీకే నేను చెప్తాను, నేను మీకే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను జగన్ గారు. నేను ఏమండి, ఎవరు హత్యా రాజకీయాలకి పెట్టింది పేరు మీరు? ఏమండి, తండ్రి గారు చనిపోయి ఉంటే సంతకాల సేకరణ చేస్తూ పదవి కోసం పాకులాడినటువంటి పనికి మాలినటువంటి ఆలోచనలు నువ్వు హత్యా రాజకీయాలని చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి మీకే మాత్రము కూడా హక్కు లేదని నేను ఖండిస్తూ ఉన్నానండి. ఎందుకు? తండ్రి లేదు, మీకు తల్లి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు. ఎవరైనా మీకు మీ పదవి కోసం ఎవరైనా మీరు తొక్కేయడానికి, చంపేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు తెలుసండి. ఎందుకండి? మీ అవినాష్ రెడ్డి కోసమే కదండి మీ పినతండ్రి గారిని గొడ్డలతో ఇంటిలోనే నరికించేశారు. మీ చెల్లి సునీత ఎంత ప్రాధేయపడి ఆ కేసును ఛేదించమంటే ఎందుకు మీరు వేస్తారండి? ఎంక్వైరీ వేయరు. ఎందుకంటే కుట్ర చేసింది మీరు, హత్య చేయించింది మీరు. ఏమండి, చంపేసి హత్య రాజకీయాలు చేసి నారాసుర రక్త చరిత్ర అని మరి పేపర్లో రాయించినటువంటి ఘనత మీదేనండి జగన్ గారు. కానీ హత్య రాజకీయాలకి పెట్టింది పేరు మీరు కనుక హత్యలు చేయించేది మీరు, హత్య రాజకీయాలు చేసేది మీరు, హత్యలు చేయించేది మీరు. ఎస్సీ వాళ్ళని హత్యలు చేసేసి డోర్ డెలివరీ చేసేస్తే అనంతబాబు భుజం మీద చేసుకుని తీసుకొచ్చి నడిపించింది మీరు. పనికి మాలిన పనులు చేయడానికి మీరు పనికి మాలిన పనులు చేసి ఆ పనికి మాలిన పనులతోనే మీరు గద్దెనెక్కారండి. ఏమండి, ఎంత నమ్మించారండి? నమ్మించి నట్టేట ముంచేశారు రాష్ట్రాన్ని. ఏమండి, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, కుట్రలు. ఏమండి, మొట్టమొదటిగా మీరు ఏమన్నారండి? అసలు అంచెలంచెలుగా మద్యపానం నిషేధం చేసి, అక్కలారా అమలారా మద్యపానం నిషేధం చేసేసి మీ దగ్గర ఓట్లు అడుగుతా కొత్తాను అన్నారు. ఎప్పుడండి వచ్చింది? అంచెలంచెలుగా మద్యపానాన్ని మీరు పోషించేసి ఆ మద్యపానం డబ్బులను ఇప్పుడు ఎలక్షన్కి ఖర్చు పెట్టడానికి, ఓటుకి 5-10 ఇవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు, మద్యపానం చేస్తూ ఉన్నారు, హత్యలు చేయిస్తూ ఉన్నారు, నారాసుర రక్త చరిత్రని రాయించి ఆయన మీద ఏదో రుద్దాలని చూశారు. కానీ అది ఏమండి మసి అంటదండి. తెల్ల కాగితం మీద ఒకవేళ నువ్వు ఏదో చేయాలని నువ్వు చూసినా కూడా అది ఎప్పటికీ కూడా అది అంటదండి, నువ్వు అంటించాలని చూసినా. కాబట్టి ఇదిగో హత్య రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదిగో మా ఎస్సీలకు మీరు ఎంత అన్యాయం చేశారు, ఎస్సీలు అందరము కూడా ఇదిగో మరి మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉన్నదండి. ఇదిగో ఎలక్షన్లో, మే నెల ఎలక్షన్లో, మరి 13వ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్లో ఇదిగో అందరము ఏకతట్టుగా మరి ఆ ఎస్సీలందరము అసహించుకుని మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలాగా మేము కష్టించి పనిచేసి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటామని శపథం చేస్తూ నేను మిమ్మల్ని హత్య రాజకీయాలకు పెట్టింది పేరుగా మిమ్మల్ని చిత్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నానండి. చాలు. నిన్ను గురించి 8 మంది చచ్చినారు ఆ పింఛనీ కోసము. ఆ పింఛని ఇంటింటికి ఎత్తుకొచ్చిన్నారు. నువ్వే నా కాళ్ళని కడతా జగన్మోహన్. మా గోడుగు కోట నీకు పెడతాది, పెట్టకుండా పోదు. ఇంతటితో ఆపేయి. నీ నాటకాలు ఇక్కడికి ఆపేయి.